మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శించాయి. అందులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ మన్య శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ను దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి రవినాయక్ తన నామినేషన్ పత్రాలను మన్య శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. అనంతరం మీడియాతో ఎంపీ మన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, కేసీఆర్ పరిపాలనే బాగుండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రస్తుతం విసుగు చెందారని మన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా మేము మొన్న 18 తారీఖు నుంచి 20 తారీఖు వరకు నామినేషన్ల ఘట్టం స్టార్ట్ అయింది. 19 తారీఖు నాడు నామినేషన్ మేము మామూలుగా వేసినాము. ఈరోజు లాస్ట్ డేటు కాబట్టి అందరు మా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో మళ్ళీ ఈరోజు 20 తారీఖు 11 గంటల 43 నిమిషాల లోపల వేయాలని మాకు పురోహితుల నుంచి ఆజ్ఞాపించారు. అదే టైం ప్రకారం 11:43 లోపలనే వేయడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2019లో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం పోయింది. ఈ విషయంలో ఈరోజు చాలామంది నన్ను ఎంపీ నిలవడగాయ ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని ఏదో చెప్పింది. కానీ ఖచ్చితంగా మా మాజీ ఎమ్మెల్యేల తోడ్పాటుతోటి మేము కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం కేసీఆర్ని పోగొట్టుకున్నామో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటేసి కారుగుర్తు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలి. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో మన బీఆర్ఎస్ ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందామో ప్రతి ఒక్కరికి తెలుసు. నీళ్ళ విషయంలో కానీ ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకి తోడ్పాటుగా ఉండి ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఈ విధంగా చేసిన నాయకుడు మన దేశంలో ఎవరు లేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పరిపాలన జరగలేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము, మన కళ్ళ ముంగలం ఉన్నాము. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మోసపూరిత ప్రకటనలు చేసి గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండదో ఇది నిదర్శనంగా అప్పుడు కరెంటు లేక నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదు, నీళ్లు రావడం లేదు, కరెంటు కరెక్ట్ రావడం లేదు, చేనులు ఎండిపోతున్నాయి. ఏదైతే బోనస్ ఇస్తామన్నారు 500 బోనస్, ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు. ప్రతి ఒక్కటి ధాన్యం కూడా కొనుగోలు చేస్తలేరు. ఇవన్నీ విషయాలు ఈరోజు మనకు అన్ని కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారు 6 నిమిషాలు కృషి చేసి ప్రాజెక్టులు కానీ ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణకు ఈరోజు అందించిండో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి.